మామ ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ వార్తల్లో చాలా ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు ఉన్నాయి, లాస్ట్ వరకు చూడండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. న్యూస్ నెంబర్ 1. మామ బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ లో రివ్యూ మీటింగ్ జరిగింది మామ. ఈ మీటింగ్ లో బీజీటీలో మన ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేశారు. అండ్ ఈ మీటింగ్ లో రోహిత్ శర్మ, అజిత్ అగర్కర్, గౌతమ్ గంభీర్ కూడా అటెండ్ అయ్యారు. రివ్యూ మీటింగ్ లో ఏం జరిగిందని ఎగ్జాక్ట్ గా బయటికి రాలేదు. అంటే నేను ఈ స్క్రిప్ట్ రాసే టైం కి రాలేదు, దాని తర్వాత వచ్చి ఉంటే ఐ డోంట్ నో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను రాసినప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం ఈ మీటింగ్ లో మన టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి, మన రోహిత్ అండ్ కోహ్లీ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎక్కువ డిస్కషన్ జరిగాయని చెప్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ అని కూడా అంటున్నారు. బట్ చూడాలి అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చే వరకు. ఇవాళ కూడా 12 కి బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ ని షెడ్యూల్ చేసింది. న్యూస్ నెంబర్ 2. ఇంగ్లాండ్ సిరీస్ ఆడబోయి టీమిండియా స్క్వాడ్ వచ్చేసింది మామ. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ యాజ్ వికెట్ కీపర్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ as వైస్ కెప్టెన్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురేల్ as వికెట్ కీపర్. కంప్లీట్ యంగ్ టీమ్ తో వెళ్తున్నాం మామ. న్యూస్ నెంబర్ 3. మామ అప్కమింగ్ ఇంగ్లాండ్ సిరీస్ మీద మన టీమిండియా అప్డేట్స్ అయితే వచ్చాయి మామ. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ అంటారు. ఇంగ్లాండ్ టీ20 సిరీస్ కి శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ లేరు. ఓడిఐలో ఉండే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్ గా సంజు శాంసన్, ధ్రువ్ జురేల్ ని పిక్ చేశారు. వాషింగ్టన్ సుందర్ ని టీ20లో పిక్ చేశారు. షమి టీ20లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. తను మోస్ట్లీ ఓడిఐ సిరీస్ లో కూడా ఉంటాడు. నితీష్ కుమార్ రెడ్డిని టీ20లో పిక్ చేశారు. ఓడిఐలో యాక్ట్ చేశారా లేదా అనేది చూడాలి. న్యూస్ నెంబర్ 4. క్రికెట్ లో నిన్న ఒక రేర్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది మామ. నిన్న బిగ్ బ్యాష్ లీగ్ లో ఒక ప్లేయర్ బ్యాటింగ్ చేస్తూ 6 కొడితే ఆ బాల్ ని వాళ్ళ ఫాదర్ స్టాండ్ లో ఉండి క్యాచ్ పట్టారు. అసలు ఇలాంటి మూమెంట్ ఇప్పటి వరకు జరగలేదు. చాలా అంటే చాలా రేర్ మూమెంట్ మామ. అది వినడానికి సినిమాటిక్ మూమెంట్ లా ఉంటుంది. న్యూస్ నెంబర్ 5. మామ నిన్న పంజాబ్ వర్సెస్ మహారాష్ట్ర విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మామ. బ్యాట్ తో 39 ఓవర్స్ లో 49 రన్స్ కొట్టాడు. బాల్ తో 9 ఓవర్స్ లో 56 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. తను టోటల్ గా విజయ్ హజారే ట్రోఫీలో 9 ఇన్నింగ్స్ లో 20 వికెట్స్ తీసుకున్నాడు. తన ఇంగ్లాండ్ సిరీస్ కి నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి పిక్ చేయడానికి ఈ ట్రోఫీ మ్యాచెస్ తనకి యాడెడ్ అడ్వాంటేజ్ అయింది మామ. న్యూస్ నెంబర్ 6. మామ బిగ్ బ్యాష్ లీగ్ లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేశాడు. అండ్ ఆ నెంబర్ చూసాక ఇది కొట్టింది స్మిత్ మావన్ అని డౌట్ కూడా వస్తుంది మామ. తను 8 ఇన్నింగ్స్ లో 528 రన్స్ కొట్టాడు విత్ ద యావరేజ్ ఆఫ్ 88 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 173.11. అందులో 300s కూడా ఉన్నాయి మామ. ఫస్ట్ మ్యాచ్ లో 100, సెకండ్ మ్యాచ్ లో 100, థర్డ్ మ్యాచ్ లో 50, ఫోర్త్ మ్యాచ్ లో 18 రన్స్, ఫిఫ్త్ మ్యాచ్ లో 50, సిక్స్త్ మ్యాచ్ లో డక్అవుట్, మళ్ళీ సెవెంత్ మ్యాచ్ లో 100. SRH గాలి ఏమైనా సోకిందంటారా మామ మనోడికి. న్యూస్ నెంబర్ 7. నిన్న విజయ్ హజారే క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో దేవదత్ పడిక్కల్ 100 కొట్టాడు మామ. తన లిస్టే మ్యాచెస్ మీద కొలిక్వేస్తే 30 ఇన్నింగ్స్ లో 900s అండ్ 11 50s కొట్టాడు. ప్యూర్ మ్యాడ్నెస్ చూపిస్తున్నాడు లిస్టే మ్యాచెస్ లో. అదే మ్యాడ్నెస్ ఇండియాకి సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఆడి ఉంటే తన పొజిషన్ వేరే మాదిరి ఉండేది. ఏమంటారు మామ దీని గురించి. న్యూస్ నెంబర్ 8. నిన్న రాహుల్ ద్రావిడ్ బర్త్డే మామ. నిన్న మనం విష్ చేయడం మిస్ చేసాం. సో ఇవాళ చెప్పేద్దాం. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే రాహుల్ ద్రావిడ్ సార్. రాహుల్ ద్రావిడ్ గురించి మీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పనా. మన యంగ్ ప్లేయర్స్ లైక్ శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, హర్షదీప్ సింగ్, జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివం అవి, అంకుల్ రోయ్, కే నాగర్కోటి, వాషింగ్టన్ సుందర్, మహిపాల్ లోమ్రోర్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, రియాన్ పరాగ్, ఈ యంగ్ ప్లేయర్స్ ని ట్రైన్ చేసింది, వాళ్ళని రెడీ చేసింది రాహుల్ ద్రావిడే మామ. అన్సంగ్ హీరో ఆఫ్ న్యూ జనరేషన్ క్రికెటర్స్ అని కూడా చెప్పొచ్చు. న్యూస్ నెంబర్ 9. మామ మీకు బంగ్లాదేశ్ ఒకప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయినా తమీమ్ ఇక్బాల్ తెలుసా. చాలా మంచి ప్లేయర్ మామ. అయితే తనని ఇంటర్నేషనల్ క్రికెట్ కి అల్విదా చెప్పేశారు మామ. ఐ మీన్ ఇంటర్నేషనల్ కి రిటైర్మెంట్ ఇచ్చేశారు. సో హ్యాపీ రిటైర్మెంట్ సార్. న్యూస్ నెంబర్ 10. మామ మన గురువారం నుంచి సౌత్ ఆఫ్రికాలో SA20 లీగ్ స్టార్ట్ అయింది మామ. లీగ్ మ్యాచెస్ లో IPL తర్వాత ద బెస్ట్ లీగ్ మ్యాచెస్ అంటే SA20 లీగే అంట మామ. ఈ ముక్క నేను కాదు, దినేష్ కార్తిక్ చెప్తున్నారు. బై మిస్టేక్ లో కూడా వాళ్ళ టీమ్ లోగోస్ ని ఓపెన్ చేయకండి. ఎగ్జాక్ట్ గా మన IPL టీమ్ లోగోస్ లానే ఉంటాయి. నమ్మట్లేదా? అయితే మీరే చూసేయండి. ఎగ్జాక్ట్ గా దింపేశారు కదా, అదే మ్యాజిక్ మరి. న్యూస్ నెంబర్ 11. మామ RCB ఫ్యాన్స్ కి ఏడటానికి ఇంకొక రీజన్ దొరికేసింది మామ. మొన్న జరిగిన SA20 లీగ్ లో దర్బన్ సూపర్ జైంట్స్ అండ్ ప్రిటోరియా క్యాపిటల్స్ కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ప్రిటోరియా క్యాపిటల్ సైడ్ విల్ జాక్ 35 balls 64 రన్స్ బాధేశాడు. అదే టీమ్ లోనే లియామ్ లివింగ్స్టన్ 11 balls 30 రన్స్ కి అవుట్ అయ్యాడు. అండ్ దాని బౌలింగ్ లో 3 overs బౌలింగ్ వేసి 40 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అదే విల్ జాక్స్ వేసిన 2 overs లో జస్ట్ 14 రన్స్ ఇచ్చాడు. వీళ్ళిద్దరు IPL లో ఏ టీమ్ సైడ్స్ ఆడుతున్నారో తెలుసు కదా, అది మ్యాటర్ మరి. న్యూస్ నెంబర్ 12. లిస్టే క్రికెట్ లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ రికార్డ్ తెలుసా మామ మీకు. మనోడు 21 మ్యాచెస్ కి కెప్టెన్ గా చేస్తే 17 మ్యాచెస్ గెలిచింది, 4 మ్యాచెస్ ఓడిపోయింది. విన్ పర్సెంటేజ్ 81. చాలా ఇంప్రెసివ్ కదా. స్టిల్ తనని BCCI గుర్తించట్లేదు. మేము సపరేట్ గా రుతురాజ్ గైక్వాడ్ మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం మామ. మీకు చూడటం ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ లో షేర్ చేయండి మామ. మీ ఇంట్రెస్ట్ ని బట్టి వీడియో ప్లాన్ చేస్తాం. న్యూస్ నెంబర్ 13. రాబిన్ ఉత్తప్ప విరాట్ కోహ్లీ మీద షాకింగ్ కామెంట్స్ చేశారు మామ. యువరాజ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి రీజన్ విరాట్ కోహ్లీ అని చెప్పారు. క్యాన్సర్ తర్వాత యువరాజ్ సింగ్ టీమిండియాకి వచ్చినప్పుడు కోహ్లీ సపోర్ట్ చేయకపోవడం వల్లే యువరాజ్ సింగ్ కి ఛాన్సెస్ రాలేదని, అందుకే తను రిటైర్మెంట్ ఇచ్చేశారని చెప్పారు మామ. విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీలో ఎప్పుడు తన లెవెల్ ఫిట్నెస్ ఉన్న ప్లేయర్స్ మాత్రమే పిక్ చేసుకున్నాడు. అందుకే యువరాజ్ సింగ్ ని పక్కన పెట్టాడని కామెంట్ చేశారు మామ. నాకు బాగా గుర్తు, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో యువరాజ్ సింగ్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడారు. దట్ మీన్స్ విరాట్ కోహ్లీ యువరాజ్ సింగ్ కి ఛాన్స్ ఇచ్చారు. కానీ రాబిన్ ఉత్తప్ప ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వలేదని చెప్పడం కరెక్ట్ కాదేమో. ఏమంటారు మామ దీని గురించి. సో ఇంతటితో ఇవాళ వార్తలని ముగిద్దాం. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్ మామ.